హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే పాలకూర మెంతికూర పప్పు ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే చూసి నేర్చుకోండి. ముందుగా ఒక కుక్కర్లో పప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి. పాలకూర మెంతికూరను క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసుకోవాలి. ఇలా జాలి ఉన్న బుట్టలో వేసుకుంటే దాంట్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు పప్పులో పాలకూర మెంతికూర వేసుకొని ఒక 3 టమాటాలు 2 ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకొని పప్పులో వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చీలను కూడా తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇలా దంచుకున్న పేస్ట్ని కూడా పప్పులో వేసుకోవాలి. కొందరు ఎండుమిర్చితో కూడా చేస్తారు, కొందరు పచ్చిమిర్చితో చేస్తారు. పచ్చిమిర్చితో చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఎండుమిర్చితో చేస్తే ఒక టేస్ట్ వస్తుందండి. కానీ చాలా బాగుంటుంది, పచ్చిమిర్చితో అయితే చాలా బాగుంటుందండి. ఇలా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను పప్పులో వేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చండి. ఆల్రెడీ పచ్చిమిర్చి దంచినప్పుడు కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు ఒక 1 స్పూన్ అంత ఉప్పుని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి కుక్కర్ మూతనైతే పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన పప్పుని మంచిగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. పోపు కోసం ఒక బాణీని పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెప్పలు, కరివేపాకు వేసుకొని పప్పులో ఈ పోపుని వేసుకోండి. ఒక 10 నిమిషాలు స్టవ్ పైన ఉంచి మంచిగా ఉడికించుకోండి పప్పుని. ఎంతో టేస్టీ పాలకూర మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నా ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.